హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు ఆర్ట్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్గా వచ్చిన సినిమా హరిహర వీరమల్లు. అయితే క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ పెరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్లో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించిన సంగతి మనందరికీ తెలిసిందే. మీలో చాలామంది సినిమా చూసే ఉంటారు. యాన్యువల్ ఫేమ్ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కూడా ఇందులో ఔరంగజేబ్గా నటించాడు. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా మొన్న మధ్య రిలీజ్ అయిపోయింది ప్రపంచవ్యాప్తంగా కూడా. ఇక మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ని సొంతం చేసుకుంది కూడా. ఇప్పటికే ఈ సినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిందని ట్రేడ్ నిపుణులు అయితే చెప్తున్నారు. కాగా ఎప్పుడో లేనిది పవన్ కళ్యాణ్ స్వయంగా హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్లో పాల్గొన్న సంగతి కూడా మనందరికీ తెలుసు. అండ్ కొన్ని ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. ఈ క్రమంలో తన సినిమా ప్రమోషన్లో భాగంగా నిర్వహించిన ఓ ర్యాపిడ్ ఫైర్లో పవన్ కళ్యాణ్ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఆలియా భట్, దీపిక, కృతి సనన్, కియారా అద్వానీలో ఎవరి నటన ఇష్టమని పవన్ కళ్యాణ్ అడిగితే తనకు అందరి నటన నచ్చుతుందని అన్నారు. అయితే వీరిలో ఒకరి పేరే ఎంచుకోవాలి అని యాంకర్ అడిగితే కృతి సనన్ పేరు చెప్పాడు పవన్ కళ్యాణ్. ఇక ఆ తర్వాత కృతి సనన్ అండ్ కంగనా వీళ్ళిద్దట్లో ఎవరి నటన ఇష్టమని పవన్ కళ్యాణ్ అడిగితే ఇక కంగనా అని చెప్పి సమాధానం ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఇందిరాగాంధీ పాత్రలో ఆమె యాక్టింగ్ అద్భుతంగా ఉందని ప్రశంసలు కూడా కురిపించారు. అయితే ఓవరాల్గా అలనాటి హీరోయిన్ శ్రీదేవి నటన అంటే తనకు ఇష్టమని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిపోయింది. అసలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. మరి ఆయనకు నచ్చిన హీరోయిన్ ఎవరు అనేది వినడానికి, చూడటానికి కూడా అద్భుతంగా ఉంటుంది కదా.